అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బనగానపల్లె పట్టణంలో దాదాపుగా 56.5 కిలోమీటర్ల లెంత్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు పూజ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము చేసినటువంటి అండర్ గ్రౌండ్ అయిన తప్ప గతంలో కాలంగా కూడా బనగానపల్లె పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము, అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి 56 కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైను. తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైనటువంటి దాంట్లో 3.5 కిలోమీటర్లు కింది మీదికి ఏదైతే ఎస్ఆర్బిసి కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి 3.5 కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేస్తా ఉన్నాము. ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్ లో ఈ ఊర్లో ఎక్కడ ప్రాంతం నుంచి పోయినా కానీ కూడా జుర్రేరులో వాగులో నీళ్లు కరవవు. ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ అయ్యేటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం అవతల అక్కడికి చేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 30 దీనిల ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము 30.66 లక్షలు, 30.66 లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని 2.5 సంవత్సరాల లోపల కంప్లీట్ గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు, బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ, నిధుల బాధత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా 2.5 సంవత్సరాల్లో ప్రణాళిక చేసుకున్నాము. నిరభ్యంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి, ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము. దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు. ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్లకు కూడా ఒక మోడల్గా డిజైన్ చేశాము. మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కొలాయిలు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్లు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. అంటే ఒక సిస్టమేటిక్ గా సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డిఈ శ్రీనివాసులు కానీ మిగతా ఇంజనీర్లు కానీ సర్వేర్లు కానీ వాళ్ళందరూ సహకారంతో చేయాలనుకుంటున్నాము. బనగానపల్లె పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో బనగానపల్లె పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి. ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్ళకు సుగమతమైన ప్రయాణం చేయడానికి కానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను. ఇదంతా కూడా వారికే బనగానపల్లె ప్రజలకు, బనగానపల్లె పట్టణానికి అంకితం చేస్తా ఉన్న ఈ అభివృద్ధిని అంతటిని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల లోపలనే 2 సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కస్బా ప్రాంతమైనటువంటి చిన్న చిన్న సందులు ఇవి, ఎందుకంటే దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాము. ఏవైతే కాలువలు ఉన్నాయో, ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్డుకు సెంటర్లో వేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఇబ్బంది అయితే మెట్లు అడ్డం ఉన్నాయి, ఇంకోటి ఏమైనా అడ్డం ఉంటే ఆ మెట్లు తీసి క్లీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వీటిని సెంటర్లో చేసుకుంటూ, ఈ సెంటర్లో మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసేదానికి కూడా ఉండేవాటిగా అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి. బనగానపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాడు బీసీ జనార్దన్ రెడ్డి కూడా వాళ్ళకి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక్కటే కాకుండా బనగానపల్లెలో చాలా చోట్ల కొన్ని వాటర్ ప్లాంట్లు కూడా అవసరం ఉన్నాయి. త్వరలోనే ఆ వాటర్ ప్లాంట్లకు కూడా స్థలాలు కూడా అన్వేషిస్తున్నాము. వాటిని కూడా కంప్లీట్ చేసి వాటిని కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.